పాత హ్యారియర్లో హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్ ఉండేది. దాని క్యాలిబ్రేషన్ సరిగా ఉండేది కాదు. కానీ కొత్త హ్యారియర్లో ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. ఇలాంటి లోటుపాట్లు ఇప్పటికీ కార్లో ఉన్నాయి. అవన్నీ ముందు డిస్కస్ చేద్దాం. హ్యారియర్లో ల్యాండ్ రోవర్లో ఉండే టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ ఇస్తున్నారు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. 4 వీల్ డ్రైవ్ ఎప్పుడు వస్తుందనే డౌట్ చాలామందికి ఉంటుంది. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో టాటా తయారు చేసిన బీస్ట్ లాంటి కార్ హ్యారియర్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు కొత్త వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్, కలర్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు వేరియంట్స్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ షోరూంలో, వెబ్సైట్లో, ఈవెన్ యూట్యూబ్లో కూడా ఎక్కడ దొరకదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మన ఛానల్ మోటార్ హెడ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన దగ్గర. ముందుగా హ్యారియర్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇంజన్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఫేస్ లిఫ్ట్లో కూడా ఫోర్డ్ కంపెనీ నుంచి బారో చేసిన 2 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ఇస్తున్నారు. ఓన్లీ డీజిల్లో మాత్రమే లభిస్తుంది హ్యారియర్. ఇది 170 PS పవర్ని 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్తో లభిస్తుంది. సఫారీలో కూడా సేమ్ ఇంజన్, సేమ్ గేర్ బాక్స్ లభిస్తుంది. రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్సే. సో ఎస్యూవీ కదా అని అలా బురదలోకి తీసుకెళ్తే ఇలా ఇరుక్కుపోతాయి. 4 వీల్ డ్రైవ్ ఎప్పుడు వస్తుందని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్లో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ సెట్ అవ్వట్లేదు. సో అందుకనే 4 వీల్ డ్రైవ్ ఇవ్వట్లేదు హ్యారియర్లో. హ్యారియర్ ఎలక్ట్రిక్లో మాత్రం 4 వీల్ డ్రైవ్ ఇస్తున్నారు. ఎందుకంటే అది మోటార్తో వర్క్ అవుతుంది కాబట్టి. బేస్ వేరియంట్స్ అయిన స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్ ఎక్స్ వరకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. రియర్లో డ్రమ్ బ్రేక్స్తో వస్తాయి. అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ నుంచి అన్ని వేరియంట్స్లో కూడా రియర్ డిస్క్ బ్రేక్స్ని ఆఫర్ చేస్తున్నారు. హ్యారియర్ డైమెన్షన్స్ కనుక పరిశీలిస్తే 4.6 మీటర్ లెంత్ని, 1.9 మీటర్ విడ్త్ని, 2.7 మీటర్ వీల్ బేస్ని కలిగి ఉంటుంది. 1718 mm హైట్ని, 205 mm గ్రౌండ్ క్లియరెన్స్తో లభిస్తుంది. 50 లీటర్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 445 లీటర్ బూట్ స్పేస్తో వస్తుంది. సెకండ్ రో సీట్ ఫోల్డ్ చేస్తే 815 లీటర్ బూట్ స్పేస్ లభిస్తుంది. బేస్ వేరియంట్ నుంచి అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ వరకు 17 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తాయి. ప్యూర్ ఎక్స్, అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ డార్క్ ఎడిషన్లో మరియు టాప్ మోడల్ అయిన ఫియర్లెస్ ఎక్స్ ప్లస్లో 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక టాప్ మోడల్లో వచ్చే డార్క్ ఎడిషన్, స్టెల్త్ ఎడిషన్లో 19 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. 2025 నుండి వచ్చే వేరియంట్స్లో కేవలం టాప్ మోడల్లో మాత్రమే స్పేర్ వీల్ ఇస్తున్నారు. అది కూడా 16 ఇంచ్ స్పేర్ వీల్ ఇస్తున్నారు. మిగతా అన్ని వేరియంట్స్లో కూడా పంక్చర్ రిపేర్ కిట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి కాస్ట్ కటింగ్ వల్ల హ్యారియర్ ధర కూడా తగ్గింది. ఇప్పుడు బేస్ వేరియంట్ కేవలం 15 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. సో నో కంప్లైంట్స్. కొత్త హ్యారియర్ మెయిన్గా 4 వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, ఫియర్లెస్. వీటిలో డార్క్ ఎడిషన్స్ ప్లస్ వేరియంట్స్ కూడా అడిషనల్గా ఆఫర్ చేస్తున్నారు. మాన్యువల్, ఆటోమేటిక్ అన్నీ కలిపి మొత్తం 23 ట్రిమ్స్ ఉన్నాయి. నచ్చిన వేరియంట్ కొనుక్కోవడానికి ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. ముందుగా బేస్ వేరియంట్ అయిన స్మార్ట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. బేస్ వేరియంట్ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఇప్పటి వరకు బేస్ వేరియంట్లో స్మార్ట్ ఆప్షనల్ అనే 2 ట్రిమ్స్ ఉండేవి. స్మార్ట్ ధర 15.49 lakhs ఎక్స్ షోరూమ్, స్మార్ట్ ఆప్షనల్ ధర 15.99 lakhsగా ఉండేది. సో ఈ 50,000లో కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్, సెకండ్ రోలో టైప్ ఏ, టైప్ సి పోర్ట్స్ ఇచ్చేవాళ్ళు. అంతేకాదు స్పేర్ వీల్ కూడా ఇచ్చేవాళ్ళు ఈ ఆప్షనల్ వేరియంట్లో ఈ 50,000కే. కానీ ఇప్పుడు ఈ వేరియంట్ని తొలగించి కేవలం బేస్ వేరియంట్లో స్మార్ట్ ఆప్షన్ మాత్రమే ఇచ్చారు. మంచి విషయం ఏంటంటే ఇవన్నీ తీసేసి రేట్ కూడా తగ్గించారు. అంతకుముందు 15.49 lakhs ఎక్స్ షోరూమ్ ఉండేది. ఇప్పుడు కేవలం 15 lakhsకే లభిస్తుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో గ్లాసీ రేడియేటర్ గ్రిల్, ఎల్ఈడి బైఫంక్షనల్ డిఆర్ఎల్స్, ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. హై బీమ్, లో బీమ్ రెండు దీంట్లోనే ఉంటాయి. రఫ్ బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ ఇస్తున్నారు. ఇంజన్ బే ఇలా ఉంటుంది. హుడ్కి ఇన్సులేషన్ ఇస్తున్నారు. క్రయోటెక్ 170 అని రాసి ఉంటుంది. 170 PS ఈ ఇంజన్ పవర్ని డినోట్ చేస్తుంది. సైడ్లో సిల్వర్ కలర్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు.
ఇవే అలాయ్ వీల్స్ పాత హ్యారియర్లో టాప్ మోడల్లో వచ్చేవి, ఇప్పుడు బేస్ మోడల్ నుంచి ఇస్తున్నారు. ఫ్రంట్ డోర్ పైన హ్యారియర్ బ్యాడ్జింగ్, ఎల్ఈడి ఇండికేటర్స్తో పియానో బ్లాక్ ఓఆర్విఎమ్స్ ఇస్తున్నారు. మాన్యువల్గా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది లోపల నుంచి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బి అండ్ సి పిల్లర్స్కి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. రియర్లో బాడీ కలర్ స్పాయిలరు, ప్లెయిన్ గ్లాసు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. మధ్యలో లైట్ వెలగదు, కానీ చూడటానికి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ లాగానే ఉంటుంది. రియర్ ఫెండర్ పైన రిఫ్లెక్టరు, రివర్స్ ల్యాంప్ గ్లాసీ బ్లాక్ ఫినిష్తో వస్తాయి. టెయిల్ గేట్ పైన సిల్వర్ ఫినిష్తో హ్యారియర్ బ్యాడ్జింగ్, బ్లాక్ బంపర్, దానిపైన 2 పార్కింగ్ సెన్సార్స్, రఫ్ బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ ఇస్తున్నారు. బూట్లో పార్సెల్ ట్రే ఏమి ఇవ్వట్లేదు. ముందు చెప్పినట్టుగా స్పేర్ వీల్ కూడా రాదు, పంక్చర్ రిపేర్ కిట్ మాత్రం ఇస్తున్నారు. సెకండ్ రో సీట్స్ 60-40 రేషియోలో ఫోల్డ్ అవుతాయి. సెకండ్ రోలో సాఫ్ట్ టచ్ డోర్స్, సిల్వర్ ఫినిష్తో డోర్ హ్యాండిల్స్, పవర్ విండో కంట్రోల్స్, ఫోన్ హోల్డర్, బాటిల్ హోల్డర్స్ వస్తాయి. అన్ని డోర్స్కి వస్తాయి ఇవి. సేఫ్టీకి వార్నింగ్ బల్బ్ కూడా ఇస్తున్నారు అన్ని డోర్స్కి. ఫ్యాబ్రిక్ సీట్స్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్, 60-40 స్ప్లిట్ సీట్స్, బీ పిల్లర్ పైన రియర్ ఏసీ వెంట్స్, సెంటర్లో ఫోన్ హోల్డరు, ఛార్జింగ్ సాకెట్స్ ఇస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది మాన్యువల్ సెంట్రల్ లాకింగ్తో వస్తుంది. బేసిక్ కీస్ ఇస్తున్నారు, రిమోట్ ఇవ్వట్లేదు. రీసెంట్గా లాంచ్ అయిన ట్రైబర్లో కూడా రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇస్తున్నారు. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో అన్ని కార్స్ యొక్క వేరియంట్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. డ్రైవర్ డోర్కి పవర్ విండో కంట్రోల్స్, సాఫ్ట్ టచ్ డోర్ ఆర్మ్రెస్ట్, మాన్యువల్ ఓఆర్ఎం స్టిక్, ఫిక్స్డ్ డ్రైవర్ సీట్, సెంటర్లో టచ్ బేస్డ్ ఆటో ఏసీ కంట్రోల్స్, దీంట్లోనే లాక్ అండ్ లాక్, బూట్ ఓపెనింగ్, హజార్ ల్యాంప్స్ బటన్స్ వస్తాయి. 6 స్పీడ్ గేర్ స్టిక్, ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్లో ఫిజికల్ హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్, 12 వోల్ట్ సాకెట్, టైప్ ఏ టైప్ సి పోర్ట్స్ ఇస్తున్నారు. మిడిల్లో 7 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లేతో వస్తుంది. టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్ గేజ్ కూడా డిజిటల్ డయల్స్తో వస్తాయి. ఎంఐడి కంట్రోల్ స్టీరింగ్ వీల్ పైన ఇచ్చారు. ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో 4 స్పోక్ స్టీరింగ్ వీల్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. రూఫ్లో మాన్యువల్ డే అండ్ నైట్ ఐఆర్విఎం, ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్, సింపుల్ సన్ బ్లైండ్స్, ఫిక్స్డ్ గ్రాబ్ హ్యాండిల్స్, హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, సింపుల్ గ్లవ్ బాక్స్ విత్ పార్టీషన్స్ ఇస్తున్నారు. ఈ వేరియంట్లో ఆఫర్ చేసే ఫీచర్స్ అన్నీ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ప్యూర్ ఎక్స్ వేరియంట్. ఈ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో 360 డిగ్రీ వ్యూ కెమెరా, ఓఆర్విఎం పైన కెమెరాస్, రూఫ్లో రూఫ్ రైల్స్, రియర్లో వైపర్ విత్ వాషర్, ఇంటీరియర్లో డ్రైవర్ డోర్కి ఓఆర్విఎం కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రిమోట్ కీ విత్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచ్ స్మార్ట్ డ్రైవర్ డిస్ప్లే, 4 స్పీకర్స్, స్టీరింగ్ మౌంటెడ్ క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ టైప్ ఏ టైప్ సి పోర్ట్స్, వాయిస్ అసిస్ట్తో పానరామిక్ సన్ రూఫ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే విత్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇండికేటర్తో యాక్టివేట్ అయ్యే బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్, రియర్లో టైప్ ఏ టైప్ సి పోర్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. ప్యూర్ ఎక్స్ ఆటోమేటిక్లో స్టీరింగ్ కింద ప్యాడిల్ షిఫ్టర్స్, సెంటర్ కన్సోల్లో ఆటోమేటిక్ గేర్ స్టిక్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ప్యూర్ ఎక్స్ డార్క్ ఎడిషన్. ఎక్స్టీరియర్లో ఫ్రంట్ ఫెండర్ పైన డార్క్ బ్యాడ్జింగ్, 18 ఇంచ్ డార్క్ అలాయ్ వీల్స్, ఇంటీరియర్స్లో డోర్ ప్యానెల్స్, సీట్స్, డాష్బోర్డు, రూఫ్ లైనింగ్ అన్నీ కూడా డార్క్ థీమ్తో వస్తాయి. నెక్స్ట్ కొత్తగా అప్డేట్ చేసిన అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్. ఫ్రంట్లో రేడియేటర్ గ్రిల్, బంపర్ పైన సిల్వర్ ప్యాటర్న్ యాడ్ అవుతాయి. రియర్లో డీఫాగర్, బూట్లో పార్సిల్ ట్రే, బూట్ ల్యాంప్, బ్లాక్ అండ్ బ్రౌన్ డ్యూయల్ టోన్ డోర్స్, లెదర్ డోర్ ఆర్మ్రెస్ట్, లెదర్ సీట్ విత్ బ్రౌన్ స్టిచ్చింగ్, డ్రైవర్ డోర్కి 1 టచ్ అప్ అండ్ డౌన్ డ్రైవర్ విండో, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 2 ట్వీటర్స్, లెదర్ డాష్బోర్డ్, 45 వాట్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, డ్రైవ్ మోడ్స్, టెరెన్ మోడ్స్, ఇల్యూమినేటెడ్ గ్లో బాక్స్ ఆఫర్ చేస్తున్నారు.
ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. అడ్వెంచర్ ఎక్స్ ఆటోమేటిక్లో ఆటోమేటిక్ గేర్ స్టిక్, ప్యాడిల్ షిఫ్టర్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి ముందు వేరియంట్ లాగానే. అడ్వెంచర్ ఎక్స్ డార్క్ ఎడిషన్లో కూడా ముందు వేరియంట్లో లాగా 1 ఇంచు ఎక్కువగా ఉండే వీల్స్, 18 ఇంచ్ వీల్స్, డార్క్ బ్యాడ్జింగ్, డార్క్ ఇంటీరియర్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. నెక్స్ట్ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ వేరియంట్. ఫ్రంట్ విండ్షీల్డ్కి ఎడాస్ కెమెరా, బంపర్ పైన రాడార్ సెన్సార్స్ యాడ్ అవుతాయి. రియర్ వీల్కి రియర్ డిస్క్ బ్రేక్స్ యాడ్ అవుతాయి ఈ వేరియంట్ నుంచి. ఇక ఇంటీరియర్స్లో ఎంఐడిలో ఎడాస్ ఇన్ఫర్మేషన్, సెంటర్ కన్సోల్లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ యాడ్ అవుతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రియర్ విండ్షీల్డ్కి ఆటో బ్రేక్స్, కీప్ డిస్టెన్స్ అనే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఎడాస్ సిస్టము ఆటోమేటిక్గా బ్రేక్స్ వేస్తుంది ఏవైనా అడ్డొచ్చినప్పుడు. అటెన్షన్ టు డీటెయిల్ చాలా బాగుంది ఈ కార్లో. ఈ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఫియర్లెస్ ఎక్స్ వేరియంట్. ఫ్రంట్లో కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, సీక్వెన్షియల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, సైడ్లో 18 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్లో కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ విత్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్. ఇంటీరియర్స్లో పర్ఫోరేటెడ్ డోర్ ఆర్మ్రెస్ట్, రియర్ డోర్కి సన్ బ్లైండ్స్, రియర్ సీట్స్ హెడ్ రెస్ట్కి వింగ్స్ యాడ్ అవుతాయి కంఫర్ట్ కోసం, రియర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ యాడ్ అవుతాయి. డ్రైవర్ డోర్కి కీలెస్ ఎంట్రీ, ambient లైటింగ్తో డాష్బోర్డు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, డ్రైవర్ ఎలక్ట్రిక్ సీట్కి వెల్కమ్ ఫంక్షన్, మెమరీ ఫంక్షన్ యాడ్ అవుతాయి. 12.3 ఇంచ్ బిగ్గర్ ఇన్ఫర్టైన్మెంట్ విత్ JBL 9 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో ఏసీ, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, TPMS ఇన్ఫో, ఆటో డిమ్మింగ్ IRVM యాడ్ అవుతాయి. ఫియర్లెస్ ఎక్స్ డార్క్ ఎడిషన్లో 19 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ యాడ్ అవుతాయి. డార్క్ బ్యాడ్జింగ్, ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ కామన్ ఉంటాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఫియర్లెస్ ఎక్స్ ప్లస్ వేరియంట్. ఫ్రంట్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ 2 పార్కింగ్ సెన్సార్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ వెల్కమ్ అండ్ గుడ్ బై ఫంక్షన్, లెవెల్ 2 ADAS విత్ 20 ఫీచర్స్, సైడ్లో 18 ఇంచ్ బ్లాక్ అలాయ్ వీల్స్, రియర్ ఫాగ్ ల్యాంప్స్, పియానో బ్లాక్ స్కిడ్ ప్లేట్స్, పవర్డ్ టెయిల్ గేట్ విత్ గెస్చర్ కంట్రోల్ ఓపెనింగ్, 10 స్పీకర్ JBL మ్యూజిక్ సిస్టమ్ విత్ సబ్వూఫర్, పవర్డ్ కో డ్రైవర్ సీట్, క్రోమ్ ఫినిష్తో టెర్రెన్ సెలెక్టర్ డయల్, హిల్ డిసెంట్ కంట్రోల్ బటన్, కూల్డ్ ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ స్టోరేజ్, ఇల్యూమినేటెడ్ కో ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్, 13 JBL సౌండ్ మోడ్స్, ambient లైటింగ్ ఆన్ సన్ రూఫ్ యాడ్ అవుతాయి. ఫియర్లెస్ ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్లో ఆటోమేటిక్ గేర్ స్టిక్, ప్యాడల్ షిఫ్టర్స్ కామన్గా ఉంటాయి. ఫియర్లెస్ ఎక్స్ ప్లస్ డార్క్ ఎడిషన్లో డార్క్ బ్యాడ్జింగ్, 19 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఫియర్లెస్ ఎక్స్ ప్లస్ స్టెల్త్ ఎడిషన్. ఇది టాప్ మోడల్. ఎక్స్టీరియర్ మొత్తము మ్యాట్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. 19 ఇంచ్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ యాడ్ అవుతాయి. స్టెల్త్ ఎడిషన్ బ్యాడ్జింగ్ యాడ్ అవుతుంది ఫ్రంట్ ఫెండర్ పైన. ఇంటీరియర్స్లో అమెజాన్ అలెక్సా ఆర్కేడ్ యాప్స్ ఇస్తున్నారు. స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, 22 ADAS ఫీచర్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ టాప్ మోడల్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. హ్యారియర్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కనుక చూసినట్టయితే బేస్ వేరియంట్ అయిన స్మార్ట్ ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్కి వస్తుంది, కానీ రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఇన్ఫర్టైన్మెంట్ మిస్ అవుతుంది. 18 lakhs వెహికల్కి సెంట్రల్ లాకింగ్ ఇవ్వట్లేదంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో బడ్జెట్ టైట్గా ఉంది, హ్యారియర్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వేరియంట్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ వేరియంట్కి అప్గ్రేడ్ అయితే అన్ని ఫీచర్స్ వస్తాయి, కానీ అప్గ్రేడ్ కాస్ట్ 3 lakhs ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైజే, కానీ ఇంకా ఆన్ రోడ్ ప్రైస్కి 4 lakhs అబో డిఫరెన్స్ ఉంటుంది. ఇంత ఖర్చు చేయడం అంత వాల్యూ ఫర్ మనీ కాదు. దాని బదులుగా కొత్తగా లాంచ్ చేసిన అడ్వెంచర్ ఎక్స్ బెటరు. దీంట్లో ప్రీమియం ఇంటీరియర్స్, టెర్రెన్ మోడ్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ తక్కువ ధరలో ADAS ఫీచర్స్ కోసం అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ తీసుకోవచ్చు. దీంట్లో రియర్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా యాడ్ అవుతాయి. ఇక బడ్జెట్ కన్సర్న్ లేకపోతే టాప్ మోడల్లో స్టెల్త్ ఎడిషన్కి వెళ్ళండి. మ్యాట్ లుక్లో స్టైలిష్గా ఉంటుంది, రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కార్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ స్క్రీన్ మీద చూడొచ్చు.
కొత్త హ్యారియర్ యొక్క కలర్ ఆప్షన్స్ చూద్దాం. బేస్ వేరియంట్స్ అయిన స్మార్ట్ మరియు ప్యూర్ 4 కలర్ ఆప్షన్స్తో లభిస్తాయి. గ్రే, వైట్, రెడ్, డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. అడ్వెంచర్ వేరియంట్లో గ్రీన్ కలర్ అడిషనల్గా యాడ్ అవుతుంది. టాప్ వేరియంట్ అయిన ఫియర్లెస్లో ఎల్లో కలర్ అడిషనల్గా యాడ్ అవుతుంది. సో టాప్ వేరియంట్ 6 కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. ఇది ఇవాల్టి కొత్త హ్యారియర్ వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్, హ్యారియర్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మిగతా కార్స్ కూడా ఇలానే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.